పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయూత పెన్షన్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి మే నెలలో ఫండ్స్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. నల్గొండ బట్వాడ పోస్టల్ శాఖ ఇక్కడ ముందుగాలు ఈ జిల్లాల వారికి అమౌంట్ అయితే పడుతూనే వస్తుంటాయి అన్నమాట. ఈ నెల 30వ తేదీ వరకు అయితే అందరికీ కూడా పెన్షన్కి సంబంధించి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క పెన్షన్దారుడు అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నల్గొండ బట్వాడ పోస్టల్ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. సో కల్లు గీత వితంతువుల పెన్షన్ అయితే ముందుగా అయితే పడుతుంది. సో 4016 రూపాయల పెన్షన్ అయితే పడినట్లయితే సమాచారం. సో మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పెన్షన్కి సంబంధించి నెల అమౌంట్ అయితే పడ్డాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకొని ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పెన్షన్దారులకు చూసుకున్నట్టయితే మన 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయలు పెన్షన్ పెంపు చేస్తామని అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నమాట. ఏప్రిల్ నెలలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని అయితే చెప్పారు. ఆ మార్గదర్శకాలకు సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా తీయట్లేదు అన్నమాట. సో ఇప్పటికే ఏప్రిల్ నెల అయిపోయి మే నెల కూడా పూర్తిగా వస్తుందన్నమాట. సో రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ 2 నుంచి అయితే కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హులైన వారికి అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మంజూరు అయితే చేస్తామని తెలియజేయడం జరిగిందన్నమాట. సో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇక్కడ జూన్ 2 నుంచి దాదాపు 2 లక్షల మందికి అయితే కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇక్కడ జిల్లాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అయితే కలెక్టర్లను అయితే ఆదేశించింది. తొలుత దివ్యాంగులు, తర్వాత వృద్ధులు, వితంతులు ప్రధాన అయిన ఇప్పటికే బాధపడుతున్న వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం విషయంలో చాలా రోజుల తర్వాత మంజూరు అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రభుత్వం చూసుకున్నట్లయితే సో ముందుగా అయితే పెన్షన్ పెంపు చేయబోతున్నట్లయితే మరి ఈ మార్గదర్శకాలకు సంబంధించి కానివ్వచ్చు. సో పెన్షన్ పెంపు చేస్తామని చెప్పారు అన్న, ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా క్లారిటీ లేదు అంటే అయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రభుత్వం పెన్షన్లు ఏరువేతకి చేస్తుందన్నమాట. సో మీ అందరికీ తెలుసు మరణించిన వారి పెన్షన్లు కానివ్వచ్చు, అలాగే ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగుల వారి పెన్షన్ కానివ్వచ్చు. సో వీరి పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే ఏరువేయడానికి అయితే సిద్ధమైంది. సో వీరు అర్హులు అన్నమాట. సో ఇప్పటి వరకు ఇంకా కష్టాలు ఉన్నవారు కానివ్వచ్చు, అంటే మధ్యతరగతి కుటుంబాల్లో కానివ్వచ్చు. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు వారి పేర్లు అనేవి తొలగించి ఎవరైతే అనర్హులు ఉన్నారో, ఎవరైతే మరణించినారో, వారి పెన్షన్ పొందుతున్న కుటుంబ సభ్యులు ఉన్నారో, సో వారి పెన్షన్ అనేది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మరణించిన వారి పెన్షన్లు అయితే పూర్తిగా తొలగించడం అనేది జరిగిందన్నమాట పేర్లు. సో ఓకే. సో ఇప్పుడు కొత్తగా 2 లక్షల మంది చూసుకున్నట్టయితే మళ్ళీ మంజూరు అయితే చేయనున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పునరుద్ధరించిందన్నమాట 2 లక్షల వరకు పెన్షన్లు చూసుకున్నట్టయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.